సరదా కొద్దీ విమానం కింది భాగంలో టైర్ల వద్ద ఉండే ల్యాండింగ్ గేర్ కంపార్ట్మెంట్లో దాక్కున్న ఓ 13 ఏళ్ల ఆఫ్ఘనిస్తాన్ బాలుడు పెద్ద సాహసమే చేశాడు. ఆఫ్ఘనిస్తాన్లోని కందూజ్ పట్టణానికి చెందిన బాలుడు కాబూల్ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది కళ్లుగప్పి లోపలికి ప్రవేశించాడు. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న కేఏఎం ఎయిర్లైన్స్ విమానం వద్దకు చేరుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా విమానం టైర్ల మీదుగా ఎక్కి ల్యాండింగ్ గేర్ కంపార్ట్మెంట్లో దాక్కున్నాడు. అందులో 2 గంటల పాటు కూర్చుని కాబూల్ నుంచి ఢిల్లీ చేరుకున్నాడు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఆ విమానం ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత బాలుడు కిందకి దిగి ఎయిర్పోర్టు పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా భద్రతా సిబ్బంది గమనించారు. అతన్ని పట్టుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేవలం సరదా కోసం సాహసం చేయాలన్న ఆలోచనతోనే ఇలా చేశానని ఆ బాలుడు చెప్పడంతో అధికారులు అవాక్కయ్యారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఇక్కడి విమానాశ్రయంలో దిగాడని, తిరిగి రాత్రి అదే విమానంలో తిప్పి పంపామని సోమవారం అధికారులు తెలిపారు. అతడిని తనిఖీలు చేయగా అక్కడ ఎర్ర రంగులో ఉన్న చిన్న స్పీకర్ కనిపించింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి విద్రోహ చర్యలు లేవని ధృవీకరించిన తర్వాతే విమానం ఎగిరేందుకు అనుమతిచ్చారు. మొత్తానికి సరదాకే ప్రాణాలకు తెగించి ఇంతటి సాహసం చేయడమనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.